బస్సులు నిలిపేందుకు బొరబండ బస్టాప్లో సరిపడ స్థలం లేనందున ప్రధాన రహదారిపైనే నిలిపాల్సి వస్తుంది. దీనివల్ల అసలే ఇరుకుగా ఉన్నటువంటి మార్గంలో వాహనాల రాకపోకలకు పాదచారులకు ఇబ్బంది కలుగుతుంది. బస్సులు వచ్చినప్పుడల్లా బస్టాప్లో ట్రాఫిక్ చిక్కులు ఏర్పడుతున్నాయి. బస్సులకు సరిపడ స్థలం లేకపోవడంతో ఒకదాని వెనుక మరోటి నిలుపుతుండటంతోనే రాకపోకలకు అంతరాయం ఏర్పడి స్థానికులు అసహనానికి గురవుతున్నారు. ఇక బస్సులు నిలిపేందుకు సరైన చోటు లేనందున సైట్ 1 ఖమ్మం దాటి స్థానిక విజేత థియేటర్ దాటి వరకు నిలపాల్సి వస్తుంది. ఉదయం సమయంలోనైతే ఈ బస్సులు నిలిపే దూరం మరింత పెరుగుతుంది. దీనివల్ల ఈ మార్గంలో ఇతర వాహనాల రాకపోకలకు కష్టతరమవుతుంది. మోతీనగర్ కూడలి వైపు నుంచి బొరబండ బస్టాప్ వరకు, అక్కడి నుంచి సైట్ 2, సైట్ 3 కాలనీ వరకు రహదారి విస్తరణ పనులు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నాయి. కళ్యాణ్ నగర్ వెంచర్ 3 వద్ద నాలాలను అనుసంధానం చేసేందుకు నిర్మించిన ప్రహారీ దగ్గర, సారథి నగర్ సైట్ 1 కాలనీ, రాజన్ నగర్ బస్టాప్ దగ్గర ఉన్నటువంటి దేవాలయం రహదారి విస్తరణ చేపట్టకపోవడం వల్ల ప్రజలకు నిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. నగరం శివార్లోని వివిధ డిపోలకి చెందిన బస్సులు రోజు వందల ట్రిప్పులు బొరబండకు రాకపోకలు సాగిస్తుంటాయి. కుకట్పల్లి, రాణిగంజ్, మెహిదీపట్నం, చెంగిచెర్ల, హయత్ నగర్ 1, హయత్ నగర్ 2, ఫరూక్ నగర్ డిపోలకు చెందిన 90 బస్సులు బొరబండ మార్గంలో రోజు ప్రయాణిస్తుంటాయి. బొరబండ నుంచి నాంపల్లి, ఎంజీపీఎస్, చార్మినార్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, చెంగిచెర్ల, ఎన్జీఓస్ కాలనీ, హయత్ నగర్ మార్గంలో రోజు సగటున 450 ట్రిప్పుల్లో తిరిగే బస్సుల్లో ప్రయాణికులు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. జంట నగరాల పరిధిలోని ఆర్టీసీకి అధిక కలెక్షన్లు వచ్చే రూట్లలో ఒకటైనటువంటి బొరబండ మార్గంలో బస్సులు నిలిపే స్థలం కోసం దశాబ్దాలుగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్సులకు ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. బోరబండ దగ్గర మనం చూసుకున్నట్టయితే ఆర్టీసీ డిపోట్ లేకపోవడం వల్ల ఆర్టీసీ బస్సులు ఏదైతే ఉంటాయో అవి ఇక్కడ బస్సెస్ వచ్చేసి అయితే వీళ్ళు బస్ స్టాండ్లోనే బస్ స్టాప్స్లో నిలబడుతూ ఉన్నారు. అయితే రోడ్డుకి ఇటువైపున అటువైపున చూసుకున్నట్టయితే అటు సైడ్ వాళ్ళు ప్యాసింజర్స్ని దింపి ఇటు సైడ్ వచ్చి రోడ్డు ఇక్కడ బస్ స్టాప్లో బస్సెస్ పెట్టుకుంటూ ఉంటారు. అయితే చూడడానికి బోరబండ పెద్ద ఏరియా అనే చెప్పాలి. సో ఎన్నో బస్సులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే ఇక్కడ బస్ డిపోట్ అయితే మనకు కనిపించడం లేదు అనే చెప్పాలి. సో నగరం శివారులోని వివిధ డిపోలకి చెందిన బస్సులు రోజు వందల ట్రిప్పులు బోరబండకి రాకపోకలు కూడా సాగిస్తూ ఉంటాయి. కుకట్పల్లి, రాణిగంజ్, మెహిదీపట్నం, చెంగిచెర్ల, హయత్ నగర్ 1, 2, షారుఖ్ నగర్ డిపోలకు చెందిన 90 బస్సులు బోరబండ మార్గంలోనే రోజుకి ప్రయాణిస్తూ ఉంటాయి. బోరబండ నుంచి నాంపల్లి, ఎంజీబీఎస్, చార్మినార్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, చెంగిచెర్ల, ఎన్జీఓస్ కాలనీ, హయత్ నగర్ మార్గంలో రోజుకి సగటున 450 ట్రిప్పులు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు మనకైతే బోరబండలో చూసుకున్నట్టయితే బస్ డిపోటే కనిపించడం లేదు అని చెప్పాలి. సో రోడ్ని చూసుకున్నట్టయితే మనకు అటు ఇటు రోడ్డు డివైడర్కి మాత్రం మనకు ఒక సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఆటోస్ కనిపిస్తున్నాయి, మరో సైడ్ చూసుకుంటే బస్ స్టాప్. సో ఇక్కడ అయితే ఎన్నో ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. అంటే దీనివల్ల ట్రాఫిక్ కూడా బాగా ఇక్కడ ఏర్పడే సమస్య కూడా ఉంది. సో ఇది చిన్న రోడ్ అవ్వడంతో ఇంత పెద్ద ఆర్టీసీ బస్సులు తెచ్చి ఇక్కడ డిపోట్ లేకపోవడంతో వాళ్ళు ఇక్కడ ఆపడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. ఒకవైపు ప్రయాణికులు కూడా ఇక్కడ ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HM టీవీ, హైదరాబాద్.